హాయ్ అందరికీ, నేను మీ టిల్లుని. చాలా రోజులు అయిపోయింది కదా వీడియో తీసి. ఈ రోజు అయితే మనం రామ మందిరానికి అయితే వెళ్ళిపోతున్నాం. నెల్లూరులో చాలా ఫేమస్ అయింది, ఇప్పుడు ట్రెండ్లో కూడా ఉంది, చూద్దాం. మనమైతే రామ మందిరం కూడా వచ్చేసాం. ఇక్కడేమో అమ్మాయిలు సూపర్గా ఉన్నారు అని దెక్కుతారో దెక్కరని బాధలో ఉన్నా. సరేలే, ముందైతే రామ మందిరంకి వచ్చాం కదా, చూసుకుందాం. దేవుడు ముఖ్యం ముందు. మొత్తానికైతే అయోధ్య మాత్రం సూపర్గా ఉంది టెంపుల్ ఫ్రెండ్స్. నేనేమో అనుకున్నా కానీ సూపర్గా ఉంది. ఇలాంటి రోజు వస్తుందని ఎప్పుడు అనుకోలేదు, ఎందుకంటే అయోధ్యలో మన బొమ్మ పెట్టారు చూద్దాన్ని. అయ్యో, ఎట్టుంది మన బొమ్మ? సేమ్ మనలాగే ఉంది కదా. అదే నేను అనుకున్నా, నవ్వకండి, ఎందుకంటే ఊరిని జోక్ చేశా. ఇప్పుడైతే మన టెంపుల్ లోపలికి వెళ్ళి చూద్దాం ఎలా ఉందో ఏందో అని మీకు చూపిస్తారా అండి. మనమైతే అయోధ్యలో ఉన్న దేవుని అయితే దర్శనం చేసుకున్నాం. నిజంగా అయోధ్యలో దేవుడు ఎలా ఉంటారో అలాగే ఉంది. అందరు సెట్ అంటే సెట్ లాగే లేదు, నిజంగా డెకరేషన్ కానీ అది మాత్రం రియల్ దేవుని లాగా ఉంది. సెట్ లాగా అయితే అసలు లేదు. ఇప్పుడే బయటకు వచ్చాం, మనం వచ్చిందే తినడానికి. అందుకని నేను చేతిలో ఒక ఐస్ క్రీమ్ పెట్టుకుని గమ్ము నడుచుకుంటూ వెళ్ళిపోతున్నా తింటా. అది మీరే చూడండి, ఎగ్జిబిషన్ ఎంత బాగుందో. 100 రూపాయలు ఎందుకు అబ్బా ఇంత బొక్క అనుకున్నాను, కానీ వర్తే అనిపించింది లోపల చూసిన తర్వాత. ఈ ఎగ్జిబిషన్స్ చాలా బాగున్నాయి. ఒక్కొక్క రేటు కానీ కాస్టే ఎక్కువ, మనం పెట్టలేంలే. ఒక్కొక్క రేటు 100 రూపాయలు 200 చెప్తున్నారు. డబ్బులన్నీ ఈ రేట్లు పెట్టే కన్నా మనం తింటే మేలని చెప్పి తినేస్తున్నాను. ఏమైనా సరే కానీ పానీపూరి మాత్రం సూపర్ గా ఉంది. కానీ నాకు అర్థం కాదు ఏంటంటే, ఈ పానీపూరి ఎందుకు అమ్మాయిలందరికీ ఇష్టమో నాకు ఇంతవరకు తెలియదు. అయితే ఫుల్ షాపింగ్ చేసి 200 బొక్క పెట్టుకుని బయటకు వెళ్తున్నాం. కానీ మనం వచ్చేటప్పుడు కన్నా వెళ్ళేటప్పుడు అయోధ్య చాలా బాగుంది, లైట్స్ తో సహా ఫుల్ లైటింగ్ తో ఉంది. మన బాధ, మన టైం అలా ఉంది, జుప్ అంటుంది అంతే. ఏం చేద్దాం, మన టైం అలాంటిది, మనకి ఏది లక్ లేదులే. సరేలే, పోదాం పండి ఇంటికి. ఇంకా అలా పోతా బాధపడతా ఇంటికి వెళ్ళిపోతున్నాం. సరే, బాయ్ బాయ్.